వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ టాక్స్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే తలకుత్తు వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. ఇది పళని వెళ్ళే దారిలో ఉంది. వాటర్ ఫాల్స్ అంతా చూపిస్తాను, వచ్చే దారి చూపిస్తాను. సూపర్ అంటే సూపర్ గా ఉంది. లొకేషన్ అంతా మొత్తం చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ రెగ్యులర్గా చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్. ఓకే, నేను ఇప్పుడు ఒడ్డంచత్రంలో ఉన్న మా శరణ్య వాళ్ళ ఇంటి నుంచి తలకుత్తు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇది పళని వెళ్ళే దారిలో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బాగా దగ్గర అన్నమాట. అందుకని ఒక ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఆ తోటలోకి పెద్ద చాలా ఎకరాల తోట అది. ఆ తోటలో వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. పళని దేవుడికి, పళని సుబ్రహ్మణ్య స్వామికి ఆ తలకుత్తు వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి తీర్థం తీసుకెళ్ళి అభిషేకిస్తారంట. అక్కడ ఒక తిరునాళ్ళ కూడా చేస్తారంట ఇయర్లీ వన్స్. సో ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అది చాలా పెద్ద ఎకరాల తోటలో ఉందండి. ఆ తోటలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఆటో అక్కడి వరకు వచ్చింది. ఆటో అన్నని మళ్ళీ ఈవినింగ్ రండి అని చెప్పి మేము పంపించేశాము. అక్కడైతే ఆ తోటలో ఎవ్వరూ లేరండి. అక్కడ ఒక గుడి ఉంది. ఆ గుడిలో మాత్రం 2-3 ఉన్నారు. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా అయితే ప్లేస్ ఉంది. వినాయక విఘ్నేశ్వర ఎవ్వరు లేరని కొంచెం మాకు టెన్షన్ వచ్చింది. మా శరణ్య అనింది 5 లోపల ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే అసలు ఆ గుడిలో ఉన్న వాళ్ళు కూడా ఉండరు అని. మా ఆటో అతనికైతే అసలు 5కే వచ్చేయండి, లేదు 4:30కే వచ్చేయండి, లేదు 4కే వచ్చేయండి, లేదు ఎందుకన్నా మంచిది 3:30కే వచ్చేయండి అని చెప్పింది. అవునా అని అనుకున్నాము. కాకపోతే నిజమండి, చాలా రిస్క్. అక్కడ ఎవ్వరూ లేరు. కొన్ని వందల ఎకరాల చుట్టుపక్కల ప్లేస్ తోట, అక్కడ అంత ప్లేస్ వరకు మనం అరిచినా ఎవరికి వినిపించదనమాట. ముందు చాలా భయం వేసింది. ఆ తర్వాత ఇక్కడ ఒక గుడిలో వీళ్ళని 2-3 ఇదిగోండి సాధువులాగా ఉన్నారు. ఇక్కడ 2-3 ఉన్నారు. వీళ్ళని చూసాక అమ్మయ్య ఎవరో ఒకళ్ళు ఉన్నారు ఈ గుడి దగ్గర అని చెప్పి రిలాక్స్గా అనిపించింది. అమ్మవారికి నమస్కారం చేసుకున్నాము. అమ్మవారు, శివలింగం, శివుడు ఉన్నారు, వినాయకుడు అందరూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళు ఇక్కడ వండుకుంటారు అనుకుంటాను. వీళ్ళు కూడా ఈవినింగ్ 5 వరకునే ఇక్కడ ఉంటున్నారండి. ఆ తర్వాత వీళ్ళు కూడా ఇక్కడ ఉండరంట. గుడి క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. సో మేమైతే ఆటో అతనికి మాకు సిగ్నల్స్ లేకపోయినా, మాకు కొంచెం కాల్ చేయడానికి కుదరకపోయినా అన్న మీరే వచ్చేయండి అని చెప్పి పంపించాము. అయితే మేము ఇలాగ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. అతను మరీ చెప్పారు లోపలికి దిగొద్దు, చాలా లోతు ఉంటుంది. అందరూ అలాగే అనుకుని దిగి వెళ్తారు, లోపలికైతే వెళ్ళొద్దని చెప్పారు. మేమైతే లోపలికైతే వెళ్ళము, మాకే భయం అని చెప్పి అన్నాము. నేను నడవడానికి కూడా మొత్తం కొండరాళ్ళండి, కింద ముళ్ళులు కొండరాళ్ళు అన్నీ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూసుకుని నడవాలన్నమాట. నడుస్తున్నాము. అంటే నేను అన్నాను, ఏంటి సరణ్య అంత భయపడ్డావు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అన్నాను. యాక్చువల్గా అలా తిరునాళ్ళ జరుగుతుంది అన్నాను కదా, ఆ టైంలో అయితే చాలామంది వస్తారు, చాలామంది వెళ్తారంట. అప్పుడైతే భయం ఉండదు. సో రెగ్యులర్ డేస్లో అయితే ఎవరు ఉండరు. అదిగోండి చూడండి వాటర్ ఫాల్స్. వావ్, సూపర్ అంటే సూపర్ ఉంది, మామూలుగా కాదండి. నేను నా డిగ్రీలో ఉన్నప్పుడు రంపచోడవరం దగ్గర అదేంటది పాములేరు అనే వాటర్ ఫాల్స్కి మేమందరం అక్కడ గార్డెన్ పార్టీ చేసుకున్నాము. వనభోజనాలకు వెళ్ళామన్నమాట, మా డిగ్రీ స్టూడెంట్స్ అందరం. అప్పుడు చూసాను వాటర్ ఫాల్స్ రియల్గా. అక్కడ ఆడుకున్నాము. ఆ తర్వాత ఆఫ్టర్ 14 years అనుకుంటాను ఇప్పుడే నేను వాటర్ ఫాల్స్ చూడటం. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర నీళ్ళలో దిగుదామంటే చాలా చల్లగా ఉన్నాయండి నీళ్ళు. నాకైతే హ్యాపీగా ఉందన్నమాట. అసలు ఎవరైనా ఎంజాయ్ చేస్తారు అక్కడ. అందుకని మేము నీళ్ళల్లోకి దిగుదాము అని చెప్పి అనుకున్నాము. ఇంకా వర్షిని వాళ్ళంతా
డ్రెస్ చేంజ్ చేసుకుని నీళ్ళకు దిగడానికి రెడీ అవుతున్నారు. ఇంకా పెద్దవాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ ఏం ప్లేస్ ఏం లేదండి. మేమైతే నీళ్ళలో దిగి ఆడుకుని ఇంకా ఆ డ్రెస్తోనే ఉండిపోయామన్నమాట. వావ్, చూడండి అద్భుతంగా ఉంది కదా. చూడటానికి ఎంత అందంగా ఉందంటే నా కెమెరాలో అంత అందాన్ని క్యాప్చర్ చేయలేకపోయాను. అసలు నేనైతే వాటర్లోకి దిగుదామని యుద్ధానికి వెళ్ళే సైనికురాల్లాగా రెడీ అయిపోయి, అసలు మ్యాటర్ వేరే ఉందండి. రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. ఏమైందో చూడండి. తీయలేదు. మా ఫ్రెండ్కి కెమెరా ఇచ్చి క్యాప్చర్ చేయమని నేను నీళ్ళలోకి వెళ్ళాను, కానీ తను క్యాప్చర్ చేయలేదు. అసలు ఏమైందంటే ఆ నీళ్ళలో చాలా చిన్ని ఫిషెస్ ఉన్నాయి. నీళ్ళలోకి వెళ్ళి ఇలా కూర్చున్నాను. నా కాళ్ళను అవి కరవటం మొదలెట్టే వెంటనే నాకు కితకితలో అదో రకమైన ఫీలింగ్ వచ్చేసింది. గబగబా పైకి వచ్చి అలా నవ్వాను అనమాట. దర్శి కాళ్ళకి నీళ్ళు అంటిందని చెప్తుంది అనమాట. నీళ్ళు అసలు దర్శి అయితే వాటర్లోకి అస్సలు రాలేదు. ఆ వాటర్లోకి రాకపోవడమే పిల్లలకు కూడా మంచిది, ఎందుకంటే అవి ఆ ఫ్రిడ్జ్లో మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా, ఆ టెంపరేచర్ ఉన్నాయన్నమాట. చాలా కూల్గా ఉంది. ఇది కొండల్లో నుంచి వాటర్ రావటం వల్ల అనుకుంటాను, చాలా కూల్గా ఉంది. ఇక్కడున్న హిల్స్ అన్ని, కొండలన్నీ తలలాగంట. అందులో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి దీనికి తలకుత్తు వాటర్ ఫాల్స్ అని పేరంట. సో అది అనమాట ఈ తలకుత్తు వాటర్ ఫాల్స్ యొక్క పేరు రీజన్. చూడండి లొకేషన్ మొత్తం ఎలా ఉంది ఏంటి చూడండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఏం ప్రదీప్, అక్కడైతే ఈ అబ్బాయిలంతా కలిసి అందుకే రావడానికి కొంచెం భయపడతారు. రాయే ఉంటాయి మరి. మీరు కనిపిస్తున్నారు మమ్మీ. కాలు మాత్రం కదిలిస్తూ ఉంటుంది. అదే ఫోన్ మీద పడిందంటే నాకు సంబంధం లేదు చెప్పేసా. ఏ ఫోన్ మీద పడుతుంది? ఫోన్ కదుపుకు. నువ్వు అసలు ఎంజాయ్ చేయకు, మమ్మల్ని మేము ఎంజాయ్ చేసేది. ఫోన్ కదుపుకు. నన్ను కెమెరామ్యాన్ చేసి మీరంతా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అతను వచ్చి ఇంకొక వైపు వెళ్ళండి, ఇటు చాలా లోతు ఉంటుందని చెప్పాడంటే ఆ తర్వాత మేము ఇంకొక వైపు వెళ్ళాము. వాటర్ ఫాల్స్ తర్వాత మేము ఏం చేసాము అనేది పార్ట్ 2లో చూపిస్తాను. అంతవరకు సెలవు.